నమస్తే. అంటే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇప్పుడు మీకు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సో అంటే ఇద్దరు చాలా క్లోజ్ కదా, క్లోజ్ బావా అని అంటాడు కదా. సో దేవరనే కాదు, ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా మా బన్యన్న ఫ్యాన్స్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే మన తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ ఎన్టీఆర్ క్లోజ్ కాబట్టి చెప్తున్నా, క్లోజ్ కాబట్టి మాకు కూడా అంతే అభిమానం ఉంటుంది. ఎన్టీఆర్ అంటే ఆల్వేస్ తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటాయి, డాన్స్ అన్ని బాగా చేస్తాడు. సో నాకు తెలిసి అన్న కెరియర్లో పాన్ ఇండియా రేంజ్లో ద నెవర్ బిఫోర్ అన్న యాక్టింగ్ అన్నట్టు చూపిస్తాడు. ఎందుకంటే ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు కసి మీద ఉన్నారు. ఈసారి కొడితే బ్లాక్ బాస్టర్ అన్నట్టు ఉన్నారు. ఈసారి తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియాలో రుచి చూపిస్తా అనే కసితో పనిచేస్తున్నారు. పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నారు. సాంగ్ కూడా మొన్న వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కెరియర్లో అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక నంబర్ రికార్డ్ అనేది సృష్టిస్తాడు. ఆ సృష్టిస్తే మనం గర్వపడాలి తెలుగు సినిమా కాబట్టి. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కాదు. ఈరోజు ఎన్టీఆర్ అన్న కొడతాడు, రేపు రామ్ చరణ్ అన్న కొడతాడు, రేపు బన్యన్న కొడతాడు, ప్రభాస్ అన్న కొడతాడు. ఇవన్నీ దాటాలి, వెళ్తుంటేనే కదా మనకు. వాళ్ళే అంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మనం కొట్టుకోవడం మంచిది కాదు. మన తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందని గర్వపడాలి. దాంట్లో ఎవరున్నా యాజ్ ఏ బన్యన్న ఫ్యాన్గా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా పాన్ ఇండియాలో కొట్టాంరా అని అంటాడు కదా, బుడ్డోడు మా ఫ్యాన్ అనాలని. అరే రికార్డులు కొట్టలేము అంటున్నారు కదా. ఇప్పుడు రికార్డు కొట్టినాడు మా ఎన్టీఆర్ అన్న అని వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకుంటారు. అలా అవ్వాలి. అందులో సంతోషపడే వ్యక్తిలో నేను ఒక్కడిని. సో ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ. మీరు కూడా పాన్ ఇండియా రేంజ్లో మా హీరో గురించి చెప్పుకునే రోజులు చెప్పుకుంటారు. మీ రికార్డును సృష్టించాలి. మన తెలుగు సినిమాలు ఇంకా దాన్ని బీట్ చేయాలి. ఇంకా ఈ సినిమాని బీట్ చేస్తే మళ్ళీ అన్ననే బీట్ చేయాలి రికార్డులన్నీ. సో ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్. ఎందుకంటే డైరెక్టర్ గారు ఒక కసి మీద ఉన్నారు. ఆ కసి అనేది ఒక పర్ఫార్మర్, ఒక యంగ్ డైనమిక్, ఒక పులి దొరికితే ఎలా ఉంటుంది అలా దొరికిండు మన ఎన్టీఆర్ అన్నకి. అది కూడా అన్ని లాంగ్వేజ్లో ఎన్టీఆర్ అన్ననే రఫ్ ఆడిచ్చేస్తాడు. సో ఎన్టీఆర్ ఆల్ ద బెస్ట్ టీమ్, బ్లాక్ బాస్టర్ కొట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.